రత్న గారి జడ్జిమెంట్ నమ్ముతున్నాను అన్నారు. అలా మొదలైంది ఈ సినిమా. చాలా టైం అవడం వల్ల 2-3 కరుణాలు దాటింది, చాలా కాలాతీతమైంది. అందువల్ల అందరూ టెక్నీషియన్స్ కూడా ఎంతకాలం అయింది కాబట్టి అనుకోకుండా ఎప్పుడో వేదాళం సినిమానే డైరెక్ట్ చేయమని మా అబ్బాయి జ్యోతికృష్ణని కళ్యాణ్ గారు రమ్మన్నారు. కానీ అప్పుడు తను ఒక సినిమా ఆక్సిజన్ చేస్తున్నారు, మధ్యలో ఉన్న నేనే పిలవలేదు. ఒక విధంగా నేనే తనకి అపకారం చేసినట్టు. ఈ సినిమా ఏదో మా అబ్బాయి అని డైరెక్షన్ చేశాడు అని కాదు, నిజంగా నాకే హెల్ప్ చేసినట్టు. ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఈ ఒక హిస్టారికల్ ఫిల్మ్ని తను హ్యాండిల్ చేయడం విధానం అసలు కళ్యాణ్ గారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తను +2 చదువుతున్నప్పుడే మన స్నేహం కోసం సబ్జెక్ట్ చెప్పి తమిళ్లో శరత్ కుమార్తో తీసాం. తను లండన్లో వేల్స్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇప్పటి వరకు అవకాశం దొరకలేదు. అంటే నేను ప్రొడ్యూసర్గా ఉన్నా, నా పనిలో నేను ఉన్నాను. కానీ ఈ సినిమాతో తనేంటో నిరూపించాడు. ఇప్పుడు ఈ ట్రైలరు బ్యాక్గ్రౌండ్ కిరవాణి గారు ఎంత అద్భుతంగా సాంగ్ చేశారు. సాంగ్ మీ సినిమా కోసం చేస్తే దాని ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అన్ని తీర్చి ఇలా ఈ ట్రైలర్ తయారు చేశాడు. కళ్యాణ్ గారికి చాలా బాగా నచ్చింది. నిన్న వచ్చి కిరవాణి గారిని అభినందించారు. అంత గొప్పగా ఈ సాంగ్ ఉంది. మీ అందరికీ నచ్చిందా ఈ సాంగ్? ఫస్ట్ చెప్పండి. ఇది చాలా బాగా ఒక ట్రైలర్ లాగా ఉంది సాంగు. ఖచ్చితంగా 12వ తారీఖు థియేటర్లో వస్తుంది. ఫస్ట్ ఖుషీ టైంలో హిందీలో డబ్ చేయమని కళ్యాణ్ గారు నన్ను అడిగారు. నేను ఇది ఓన్లీ తెలుగు వరకే అని చెప్పాను. కానీ ఈ సబ్జెక్ట్ ఎందుకంటే పాన్ ఇండియా సబ్జెక్ట్ కాబట్టి అందుకని పాన్ ఇండియా అని అనౌన్స్ చేసాం. సౌత్ కంటే నార్త్కి ఎక్కువ కనెక్ట్ అవుతుందని నమ్మకం. ఇది హిందీలో చాలా బాగా క్లిక్ అవుతుందని. ఇక్కడ ఎలాగో పవర్ స్టార్ గారు ఉన్నారు, హిందీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటాం. ఇందులో బాబీ డియోల్ ఇందులో మెయిన్ రోల్ యాక్ట్ చేశారు. ఇందులో ఈ సినిమాకి పనిచేసిన అందరి టెక్నీషియన్లకి ఈ సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు. హాలీవుడ్ ఫిలింకి 2 డైరెక్టర్లు 3 డైరెక్టర్లు ఉన్నట్టు ఈ సినిమాకు కూడా 2 డైరెక్టర్లు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకి మేజర్ పార్ట్ ఇప్పుడు జ్యోతికృష్ణ చేశాడు. ఇప్పుడు మీరు ట్రైలర్ చూశారు. ఇంకా వచ్చే నెక్స్ట్ సాంగ్ ఈవెంట్స్ చూస్తే ఈ సినిమా ఎంత గొప్పగా ఉంటుందో. నా సినిమాని ప్రతి వాళ్ళు వాళ్ళ సినిమా సక్సెస్ అవ్వాలనే చేస్తారు, కానీ ఈ సినిమా అనుకోకుండా చాలా అద్భుతంగా తయారైంది. చాలా కష్టపడ్డా అందరికీ సభముఖంగా థ్యాంక్ చేస్తున్నాను. 12వ తారీఖు ఎదురు చూద్దాం. జై హింద్. தேங்க்யூ சார். உங்ககிட்ட எங்களுக்கு ரொம்ப பிடிச்சது 2 விஷயம் சார். சார் ரத்னம் சார், சொல்லுங்க. ஒன்று உங்களுடைய நாணயம், ஃபினான்ஸை மட்டும் சொல்லலை சார், உங்கள் நேர்மையை சொன்னேன். 2வது, எந்த ஒரு படப்பிடிப்பு தளத்துக்கு நீங்கள் போனாலும் நான் தான் படம் போட்டிருக்கேன், நான் முதலாளிலாம் இல்லாமல் ஒரு கலைப்படைப்பு உருவாகணும்னா நான் இறங்கி எந்த வேலையும் செய்வேங்கிற உழைக்கணும்னு நினைக்கிற உங்களோட எண்ணம். நீங்கள் 20 வருஷத்துக்கு முன்னாடி எடுத்த படத்தையும் இப்போ நாங்கள் போட்டு கொண்டாடிட்டு இருக்கோம் சார். இந்த படத்தை நம்ம தமிழ் மக்கள் எப்படி கொண்டாட போகிறாங்கன்னு நினைக்கிறீங்க? இப்போ எனக்குள்ள டெக்னீஷியனாக ப்ரொடியூசர்னு எப்போவுமே ஒரு சண்டை நடக்கும். இப்போது ப்ரொடியூசர்னா இது போகிறோம், இது பட்ஜெட், இதுதான் லிமிட் அப்படின்னு பண்ணுவாங்க. ஆனால் எனக்கு சாட்டிஸ்ஃபேக்ஷன் வர வரைக்கும் நான் படம் பண்ணுவேன். அதனால தான் என் படங்கள் 90% தமிழில் விஜயோட நான் 3 படம் பண்ணேன். குஷி, கில்லி, சிவகாசி 3மே சூப்பர் ஹிட். 20-25 வருஷத்துக்கு அப்புறம் கில்லி இப்போ ரீரிலீஸ் பண்ணாலும் பெரிய ஹிட் ஆச்சு, மிகப்பெரிய ஹிட் ஆகிடுச்சு. அதே மாதிரி குஷி திருப்பி ரீலீஸ் பண்ண போகிறோம் தமிழில். தெலுங்கில் ஆல்ரெடி ரீரிலீஸ் பண்ணோம். அது விக்ரமோட தூள் அண்டு பீமா பண்ணோம். ரன், கமல் சாரோட இண்டியன். தமிழில் இத்தனை படம் பண்ணியிருக்கேன். இப்போது தமிழ் படங்களெல்லாம் தெலுங்கில் கொண்டு வந்திருக்கோம். இப்போ தெலுங்கு படத்தை தமிழில் கொண்டு வரோம். ஏதோ இது தமிழ் படம் மாதிரி எல்லோரும் ரசிப்பாங்க. ஏன்னா எல்லாருக்கும் இப்போ இருக்கிற மூமெண்ட், ப்ரெசென்ட்டு, நாட்டுடைய சுச்சுவேஷன் இந்த படத்துக்கு பயங்கரமாக ஆப்டாகவும் நான் நினைக்கிறேன். ஒவ்வொருத்தருக்கும் அந்த உணர்வு கிரியேட் ஆகும். இந்த படம் பார்த்தேன், இந்த சாங்கு பார்த்தாலும் கண்டிப்பாக தமிழையும் எல்லாம் सबको मैं ये पिक्चर के बारे में मैं हिंदी प्रोड्यूसर नायक पिक्चर बनाया मैंने. नायक और तेजस्विनी 2 पिक्चर बनाया मैंने. दोनों अच्छा चल गया और हिंदुस्तानी भी हिंदी में डब किया. अभी ये पिक्चर भी हरिहर वीरमल में नाम से हिंदी में आ रहा है. सब हिंदी में नॉर्थ इंडिया बहुत अच्छा कनेक्ट हो जाएगा. आई थिंक सो. ऑल द बेस्ट. थैंक यू सर. रुचिका हैप्पी राइट? थैंक यू सो मच. थैंक यू. फाइनली आई एम हैप्पी. मेरे हिंदी जितने भी मेरे दोस्त हैं सबको जाकर बोल सकती हूँ कि प्लीज़ मूवी देखना है. जाके चाहे तेलुगु में देखो, तमिल में देखो, सबटाइटल के साथ देखो, लेकिन मूवी ज़रूर देखनी है 12th को. या यस, थैंक यू सर एंड विश यू गुड लक. एंड now
సో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని వీరుడుగా ఆ పాత్రలో న్యూ అవతార్లో హరిహర వీరమల్లుగా సో ధర్మం కోసం యుద్ధం చేసే పాత్రలో మనందరి ముందుకి సూపర్ పవర్ఫుల్గా తీసుకొస్తున్న దర్శకుడు జ్యోతి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా ఇక్కడ వచ్చిన మన సినిమాని ప్రేమించే, సినిమాని సపోర్ట్ చేసే, సినిమా కోసం ఎవ్రీ ఫ్రైడే నిద్రపోకుండా కడుతూ లైక్ అన్ని సినిమాలు చూస్తూ దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం మన మీడియా మిత్రులందరికీ వెల్కమ్ చెప్తున్నాను. అండ్ சென்னையில் இருந்த அந்த மீடியா ஃப்ரெண்ட்ஸ் உங்களை பார்க்க ரொம்ப சந்தோஷமாக இருக்குது. இங்கே வந்தப்புறம் 2 இயர்ஸ் தமிழை கேட்கல, ஃபஸ்ட் டைம் அவர் தமிழ் கேட்கும் போது இன்னும் கொஞ்சம் ரொம்ப சந்தோஷம். அண்ட் ஃபார் ஹிந்தி மீடியா, I love Hindi songs, I love Hindi music and movies, but I speak Hindi very bad, so I say it in English. Thank you so much for coming here. And Harihara Veeramallu, పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలని ఇండస్ట్రీ ఉండే ప్రతి డైరెక్టర్కి ఒక్క షార్ట్ అండ్ డైరెక్ట్ చేయాలి చాలా ఆశ, కళలు ఉంటాయి. అది ఒక డ్రీమ్, ఒక అవార్డు ఇచ్చినంత ఒక అంబిషన్గా ఉంటుంది. అలాంటి ఆపర్చునిటీ నాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ముందుగా ఇది ఎలా నాకు స్టార్ట్ అయింది, దీనికి మొత్తం హరిహర వీరమల్లుకి ఈ వీరమల్లు క్యారెక్టర్ అండ్ ఈ డిజైన్ చేసింది, ప్రాజెక్ట్ డిజైన్ చేసింది, దీని బేసు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది క్రిష్ గారు. క్రిష్ గారు ఒక పెద్ద స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి అండ్ దాంట్లో ఒక మంచి పెద్ద లెవెల్ సినిమా తీసుకెళ్ళాలని ప్రొడ్యూసర్ రత్నం గారు ఇద్దరు ప్లాన్ చేస్తున్నారు. అంత పెద్ద బాధ్యత క్రిష్ గారు ఒక ఒలింపిక్ టార్చ్ లాగా నాకు అందించి ముందుకు తీసుకెళ్ళి చెప్పారు. అండ్ అది ఈరోజు కంప్లీట్ చేశాను. అండ్ ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ దీనికి పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలనేది మామూలు విషయం కాదు. ముందు ఆయన ఇంప్రెస్ అవ్వాలి. ఆయన ఇంప్రెస్ చేయటం అనేది చాలా కష్టమైన పని. అండ్ ఆయన ఇంప్రెస్ అయ్యేంత హార్డ్ వర్క్, హోంవర్క్ చేసి ఆయన ఇంప్రెస్ అయ్యేట్టు చేశాను. ఆయన ఇంప్రెస్ అయ్యారంటే అప్పుడు ఆడియన్స్కి ఎంత ఎక్సైట్మెంట్ ఉందో చూడండి. ఇటు పవన్ సార్ని ఇంప్రెస్ చేసేది కన్నా మా ప్రొడ్యూసర్ రత్నం సార్, నాన్నగారు ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. ఆయనకి నచ్చితే 10 గుర్రాలకి 100 గుర్రాలు ఇస్తారు, లేదా అసలు లొకేషన్ పర్మిషన్ కూడా ఒక 1000 క్వశ్చన్స్ అడుగుతారు. సో అలాంటిది ఇటు పవన్ గారు, ఇటు ఒక లెజెండ్ రత్నం సారు ఇద్దరు ఇంప్రెస్ అయ్యారంటే అప్పుడు దీని రిజల్ట్ ఎలా ఉంటుందని మీరే థియేటర్లో చూసుకోండి, ఎలాంటి సినిమా వైబ్రేషన్ క్రియేట్ అవబోతుందని. అది కాకుండా ఇప్పుడు మీరు చూసిన ఈ సాంగ్ లైక్ అసుర్ హననం, ఈ సాంగ్ టైటిల్ పెట్టింది కిరవాణి సారే. అండ్ దీనికి ఒక చిన్న జర్నీ ఉంది. నేను ఈ సినిమా నేను చేయబోతున్నానని ఒక 1.5 year బ్యాక్ ఫిక్స్ అయింది. 1.5 year 2 year బ్యాక్. అప్పుడు అనౌన్స్మెంట్ రాలేదు. ఒకరోజు ఆఫీస్లో ఉంటే రాంబాబు కోశల్ నా ఫ్రెండ్ వస్తే ఇలాగ ఒక సిచ్యువేషన్ ఉంది సార్, ఒక ఫైట్ సాంగ్ రాయాలి. ఆ సాంగ్ మొత్తం పవన్ సారే, ఆ ఫైట్ మొత్తం పవన్ సారే కంపోజ్ చేసి డిజైన్ చేశారు. దీన్ని ఒక దగ్గర 50-60 days షూట్ చేశారు. అండ్ ఒక ప్యాషన్తో చేశారు ఆయన. ఇది ఆయన ఫైట్లో చేసిన వైబ్రేషన్ ఆడియన్స్కి కలగాలి. మనం ఒక సాంగ్ రాస్తామని ఒక సాంగ్ అనుకుని రాసుకున్నాము. రాంబాబు గారు ఒక వైబ్రేషన్ రాసిన తర్వాత ఇది ఎలా సార్ అన్నారు, కిరవాణి గారిని కలవాలన్నారు. అప్పుడు నేను చెప్పిన ఆయనకి ఒకే మాట, ముందు నేను కలవాలి సార్, ముందు కిరవాణి గారు నన్ను అక్సెప్ట్ చేయాలి, దాని తర్వాత మిమ్మల్ని అక్సెప్ట్ చేయాలని. దాని తర్వాత అది జరిగింది. దగ్గర 1 year బ్యాక్ రాసిన సాంగ్ అది. ఇప్పుడు వెళ్ళి కిరవాణి సార్ కలిసి సార్ బాగా నచ్చి లిరిక్స్ అప్రిషియేట్ చేసి, సార్ నాకు మీ దగ్గర చాలా నచ్చింది ఏంటంటే మీరు అందరూ ఎంకరేజ్ చేయటం సార్, నన్ను ఎంకరేజ్ చేశారు. అదే టైంలో ఎవరు లిరిక్ని అడిగారు, ఇలాగ కొత్త రైటర్ సార్ అనగానే పిలవండి అన్నారు. పిలిచి ఆయనతో ఎంకరేజ్ చేసి సాంగ్ చేసి అసలు అద్భుతంగా సార్. నేను షూట్లో నేను ఈ సాంగ్ నాకు సార్ పంపించినప్పుడు ఒక్క సెకండ్ నన్ను 5 minutes నేనే మర్చిపోయాను సాంగ్ అని. సో అంత ఎక్స్ట్రాడినరీ సాంగ్ ఇచ్చింది, చాలా థ్యాంక్స్ సార్. ఈ ఒక్క సాంగ్ కాదు, సినిమాలో అన్ని మ్యూజిక్స్ సార్ చాలా బాగా చేశారు. అండ్ ఒక చిన్న అడ్వాంటేజ్ పవన్ సార్తో డైరెక్ట్ చేసేలాగా నాకు ఇంకో అడ్వాంటేజ్ ఈ సినిమాలో దొరికింది ఏంటంటే, నా ఫస్ట్ సినిమా నీ మనసు నాకు తెలుసు, ఏ రెహమాన్ సార్ మ్యూజిక్. అప్పుడు నాకు 20 years, నా కెరియర్ స్టార్ట్ అయింది రెహమాన్ సార్ వల్ల. నేను 20 yearsలో సరదాగా ఒకసారి సార్ని కలిసి ఒక లైన్ చెప్పాను, నాకు నచ్చింది సినిమా చేయన్నారు. అప్పుడు నా పైన నాకే డౌట్, సార్ నేను చెయ్యొచ్చా ఇంత యంగ్ ఏజ్లో అని అడిగాను. నువ్వు చెయ్యొచ్చు, కానీ నాకు ఒక ప్రామిస్ చేయన్నారు. ఏంటని, నువ్వు దేనికి కాంప్రమైజ్ అవ్వాలంటే నేను సినిమా చేస్తానన్నారు. సో అలాగే నా కెరీర్ స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు కిరవాణి సార్తో ఈ సినిమా చేసేటప్పుడు నాకు ఒక అడ్వాంటేజ్, ఒక సంతోషం, ధైర్యం ఇదేంటంటే గర్వం ఏంటంటే, సినిమాల నుంచి 2 మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కర్ తీసుకున్నారు. ఒకటి ఏ రెహమాన్ సార్, ఒకటి కిరవాణి సార్. ఇద్దరు ఆస్కర్ విజర్స్తో పనిచేసే అవకాశం నాకు దొరికింది. అండ్ ఐఎమ్ ఫీల్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ సార్. నా కెరీర్ అక్కడ స్టార్ట్ అయింది, బట్ ఇప్పుడు ఈ సార్తో లిఫ్ట్ అవబోతుంది. ఐ కెన్ క్లియర్లీ సీ దట్. అండ్ థ్యాంక్ యూ సార్.
ఆల్సో సార్ నేను ఒక మాట అడిగాను, సార్ మీ మ్యూజిక్లో ఒక వైబ్రేషన్ వస్తుంది, నాకు కాదు ఎవ్రీబడికి, ఈవెన్ బాహుబలి ఎవరైనా ఎవరి ఇంట్లో ఎక్కడ సౌండ్ అయినా ఒక వైబ్రేషన్ వస్తుంది, సార్ మీకు ఒక టైటిల్ ఏమైనా ఇస్తామని సార్ కొడతానన్నారు. నాకు టైటిల్ అలా ఏమొద్దు అని అన్నారు. బట్ నా మనసులో అనుకుంటాను, సార్ ఇస్ మాస్టర్ ఆఫ్ రాగాస్, మాస్టర్ ఆఫ్ మ్యూజిక్ అన్నట్టు ఒక మంచి ఫీల్తో సార్ ఉన్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ సార్ వర్కింగ్ విత్ యూ ఫర్ దిస్ మూవీ అండ్ దిస్ సాంగ్ సార్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్ ఫర్ దిస్. అండ్ మా షూటింగ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలనుకున్నా సార్. విజయవాడలో షూట్ చేస్తున్నాము, మేము ఒక 300-400 క్రూ వెళ్ళి షూట్ చేస్తున్నాము. రోజు పవన్ సార్ కరెక్ట్గా 8 o'clock వచ్చేస్తారు. అండ్ ఆయన బిజీ షెడ్యూల్లో మీ అందరూ వెయిట్ చేస్తున్నారని కరెక్ట్గా టైంకి ఫినిష్ చేసి వెళ్ళిపోతారు. ఒకరోజు షూటింగ్ మీ అందరూ వెయిటింగ్, నాకు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది సెట్లో ఉంటే. 8:30 అయింది, 9 అయింది, 9:30 సార్ రాలేదు, 10 అయింది. సరే అందరూ వెయిటింగ్. నేను సార్ని వెళ్ళి కెరవన్లో చూసి సార్ షార్ట్ రెడీ అన్నాను. ఒక 2 minutesలో వచ్చేసారు. వచ్చి మేము అనుకున్నంత వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను మొబైల్ ఆన్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఆ రోజు సార్ షూటింగ్ రాకముందు ఎందుకు డిలే అంటే, కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి 400 స్టెప్స్ని లైక్ పూజ చేసి, బొట్లు పెట్టి పూజ చేసి, వాష్ చేసి, ప్రే చేసుకొని వచ్చి, అదే వచ్చే దారిలో కొంతమంది పెటిషన్లు తీసుకొస్తే కొంతమందికి వాళ్ళకి హెల్ప్ చేసి, అదంతా వచ్చి అప్పుడే కెరవలో దిగారు. ఒక్క 1 minute అలా టైర్డ్గా అలా ఓపిక లేకుండా నేను వెళ్ళి పిలిచాను. మా నాన్నగారు కూడా తిట్టారు, కొంచెం రెస్ట్ తీసుకొని ఇవ్వచ్చు కదని. అలా రెస్టే తీసుకోకుండా అటు పాలిటిక్స్ మేనేజ్ చేస్తూ, అటు పబ్లిక్ని మేనేజ్ చేస్తూ, ఇక్కడ మేము మీటింగ్లోనని మమ్మల్ని మేనేజ్ చేస్తూ, ఇలాగ అందరి నమ్మకాన్ని పూర్తి చేస్తూ దానిగా కష్టపడే ఒకే వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అండ్ ఆయన ఇచ్చిన ఎనర్జీ, ఆయన చూసిన ఎనర్జీ నాకు ఇప్పుడు దాన్ని నిద్ర పట్టడం వల్ల. ఎందుకంటే నాకు అందరు చెప్తాను ఎవ్రీడే 3-4 hours పడుకున్నా లాస్ట్ 50 days. బట్ ఈజ్ లైక్ మ్యాన్ ఆఫ్ ఎక్సలెన్స్, మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్. ఆయన ఇంప్రెస్ చేయటం, ఆయనకి సినిమా నచ్చితే ఇట్స్ ఎ గ్రేట్. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకు సార్ అందించిన దానికి ఐఎమ్ స్టిల్ వర్కింగ్ హార్డ్ ఆయన సాటిస్ఫాక్షన్ కోసం. ఆల్సో ఈ సినిమా వర్క్ చేసిన టెక్నీషియన్, ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఫుల్ CGI వర్క్తో చేస్తున్నాం. అండ్ ఈ ప్రాజెక్ట్ డిలే అయ్యే కారణం నాట్ ఓన్లీ ఫర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్, దీంట్లో టెక్నికల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంది. లేటెస్ట్గా అప్ టు డేట్ ఇండియాలో ఒక టెక్నికల్గా హైయెస్ట్ స్టాండర్డ్ సినిమా, ఆల్ ఓవర్ ఇండియా రీచ్ అయ్యే సినిమా. దీనికి ఒక పెద్ద టెక్నీషియన్ మనోజ్ పరమహంస పెద్ద హెల్ప్ అయ్యారు. ఆయన నాట్ ఓన్లీ DOP, ఒక బ్రదర్గా నాకు సపోర్ట్ చేసి ఇంత షార్ట్ స్పాన్లో మేము చేసిన షార్ట్ స్పాన్లో ఒక లావిష్ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయడానికి సపోర్ట్ దొరికింది. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ప్రొడ్యూసర్ రత్నం సార్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్లో నేను నాన్నగారిని మాట్లాడటం పిలవడం మానేసి సార్ని పిలవడం స్టార్ట్ చేశాను. బికాజ్ ఆయన ఏ సినిమా స్టార్ట్ చేసినా 1 year 2 year అయినా వదలకుండా ప్యాషన్తో ఫాలో అవుతారు. ఈ ప్రాజెక్ట్కి ఇన్ని సంవత్సరం ఆయన ప్యాషన్ కళ్ళతో చూశాను. ఎలాగైనా అసలు ఇంత బెస్ట్ సినిమా చేయాలి, దాని ఇంత రీచ్ అవ్వాలి అని స్టిల్ ఒక ఫస్ట్ సినిమాలా పనిచేసిన నాన్నగారికి చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా చాలామందికి చెప్పాలనుకుంటే చక్కని గుర్తు రావటం లేదు. ప్రాజెక్ట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ అండ్ నిధి అగర్వాల్, తను యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ 3-4 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక సాంగ్ తీశారు. ఆ సాంగ్ కొల్లగొట్టి నాదిరో. దాని తర్వాత ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్ళీ దీంట్లో సెకండ్ హాఫ్ ఇంకో మంచి నెక్స్ట్ సాంగ్ రిలీజ్ అవబోతుంది. అటు గ్లామర్కి, అటు సెంటిమెంట్కి, అండ్ ఈ సినిమాకి ఒక హీరోయిన్గా తన జాబ్ని కరెక్ట్గా పూర్తి చేశారు. థ్యాంక్స్ నిధి ఫర్ ప్యాషనెట్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి CGI టీమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ జరుగుతుంది. దాంట్లో వన్ ఆఫ్ ద సూపర్వైజర్ యూల్ అండ్ ఫ్రమ్ ఇరాన్. అండ్ దీనికి చాలామంది రైటర్స్ పనిచేస్తున్నారు ఈ సినిమాకి. అండ్ క్రిష్ గారు అండ్ ఆయన టీం కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమాకి ఇంకా బాబీ డియోల్ గురించి చెప్పాలి ఎస్పెషల్లీ. యాక్చువల్గా హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వాస్ స్పిరిట్. స్వాడ్ అంటే ఖడ్గం, ఖడ్గం అంటే బాబీ డియోల్. అండ్ స్పిరిట్ అంటే ధైర్యం, నమ్మకం అండ్ ధర్మం, అది పవన్ కళ్యాణ్. ఒక స్వాడ్కి స్పిరిట్కి జరిగే వారే ఈ కథ. సో ఒక షార్ట్లో చెప్పాలంటే ఒక కత్తికి ఒక ధర్మానికి జరిగే వారే ఈ కథ. అండ్ మన కల్చర్ కోసం, మన సంస్కృతి కోసం చాలా లైక్ ఎన్ని జనరేషన్లు అయినా మనం ఇంకా ఫ్రీడంలో లేము, మనం ఇంకా వార్ చేస్తున్నాము. అప్పుడైనా ఇప్పుడైనా ఆ వార్ అనేది జరుగుతూనే ఉంది. ఆ రోజు మనకు ఒక హీరో అవసరమయ్యారు, అదే హరిహర వీరమల్లు. ఈరోజు కూడా అదే హీరో ఇంకా మన ధర్మం కోసం ఫైట్ చేస్తున్నారు, అదే మన పవన్ కళ్యాణ్. సో ఇంకా సినిమా గురించి ముందు చాలా చెప్పాలి. అండ్ మనం నెక్స్ట్ ఈవెంట్లో కలుస్తాం. దీంట్లో హైలైట్స్ చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ చాలా టైం అయింది. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ మీడియా. అండ్ నాకు క్రిష్ గారు అందించిన టార్చ్ని నేను ఇప్పుడు మీ మీడియా మిత్రులకు అందిస్తున్నాను. ప్లీజ్ ఈ సినిమాని జనాల దగ్గర వెళ్ళి మీరే దీనికి సినిమాకి ప్రజెంటేషన్ ఇవ్వాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.